ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. జీవితంలో మనం అనుకున్నది జరగనంత మాత్రాన అక్కడే ఆగిపోకూడదమ్మా. గతం గతః. ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అది కాదా ఆంటీ? ప్రియాంక, ప్రేమించుకున్న వాళ్లలో ఎన్ని జంటలు పెళ్లిపీటల వరకు వెళ్తున్నాయి? ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్లలో ఎన్ని జంటలు విడిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రేమ వేరు, పెళ్లి వేరు. అయినా నీది 2 సైడ్ లవ్ కాదు కదా. ఎందుకు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నావు? ఎందుకంటే నా జీవితం తనతోనే అనుకున్నాను కాబట్టి, తనే నా భర్త అని ఊహించుకున్నాను కాబట్టి. పిచ్చి పిల్ల, మన ఊహల్లో కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకోగలం. కానీ అది నిజ జీవితంలో సాధ్యం అవుతుందా? పోనీ ప్రయత్నం చేశామనుకో, అది జరగదని తెలిసిన తర్వాత వదిలేస్తాం కదా. జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోవు, ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఊహలు తుడిచిపెట్టేయొచ్చు. నీవి జ్ఞాపకాలు కాదమ్మా, ఊహలు. వాటిని తుడిచేసే. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమ కన్నవాళ్ల ప్రేమకి ఎప్పుడూ సమానం కాదమ్మా. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి స్వతహాగా నవ్వడం కానీ ఏడవడం కానీ మర్చిపోతారు తల్లిదండ్రులు. పిల్లలు నవ్వితే నవ్వుతారు, వాళ్ళు ఏడిస్తే ఏడుస్తారు. వాళ్ల ప్రతి ఎమోషన్ పిల్లల ఎమోషన్తోనే ముడిపడుంటుందమ్మా. అందుకే నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోయి మీ అమ్మా నాన్నలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. అలా అని నేను మా అబ్బాయిని పెళ్లి చేసుకోమని అనట్లేదు. లేదాంటీ, నేను తనని మర్చిపోలేను. మీరెన్ని చెప్పినా నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నా. ఎందుకు? అంటే ఆ అబ్బాయి అంత మంచివాడా? అవునాంటీ, తను చాలా మంచివాడు, సంస్కారవంతుడు, చాలా గొప్పవాడు. మీరొక్కసారి తనని చూస్తే తన వ్యక్తిత్వమేంటో, ఎంత గొప్పదో మీరే చెప్తారు. అవునా? అసలు ఎవరితను? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటుంది? ఏమో ఆంటీ, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ నాకేం తెలీదు, కానీ తన గురించి మాత్రం నాకు బాగా తెలుసు. తనే నా ప్రపంచం. నీ అంత అందమైన అమ్మాయి ప్రేమని కాదు అంటున్నాడంటే తను పిచ్చివాడైనా అయ్యుండాలి, లేదంటే ప్రేమంటే తెలియని అమాయకుడైనా అయ్యుండాలి. పోనీ ఆ అబ్బాయి పేరైనా తెలుసా? లేదంటే అది కూడా తెలియకుండానే ప్రేమిస్తున్నావా? అదేం లేదాంటీ, తన పేరు గౌతమ్. ఏమన్నా? గౌతమ్. తనేం చేస్తుంటాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గౌతమ్. ఒక్కసారి తన ఫోటో చూపిస్తావా? ఖచ్చితంగా చూడాల్సిందేనా ఆంటీ? అంటే నువ్వు తన గురించి అంత గొప్పగా చెప్తున్నావు కదా, అందుకే ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది. సరే ఆంటీ, నిజం చెప్పాలంటే మీకు అతని ఫోటో చూపించకూడదు అనుకున్నాను. కానీ మీరిలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చూపించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే చూపిస్తాను. ఒక్క నిమిషం.
ప్రేమిస్తుంది ఈ అబ్బాయినా? అవునాంటీ, తను మీకు తెలుసా? తెలిసి ఉంటుందిలేండి, తను పోలీస్ కదా. మీకే కాదు, అందరికీ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఆంటీ, మా ఈడు జోడు ఎలా ఉంది? బాగుంది కదా? చూడ ముచ్చటగా ఉంది కదా? అవును. ప్రియాంక, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఏంటాంటీ? తను నీ ప్రేమను ఎందుకు అంగీకరించలేదు? ఏం లేదాంటీ, తను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఏంటి, గౌతమ్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఏంటాంటీ, గౌతమ్ మీద బాగా కావలసిన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు? షాక్ అవుతున్నారేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. కానీ తను ఆల్రెడీ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు నువ్వింకా తనని ప్రేమించడమేంటి? ఏం లేదాంటీ, నాది ఎలాగైతే వన్ సైడ్ లవ్వో తనది కూడా నాలాగా వన్ సైడ్ లవ్ అంట. అర్థం కాలేదా? తన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కానీ ఆ అమ్మాయి మాత్రం తనని ప్రేమించట్లేదంట. ఒకవేళ ఆ అమ్మాయి తన ప్రేమని కాదు అంటే నా ప్రేమని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా. అందుకే నేను ఆ హోప్తోనే వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి ప్రియాంకతో గౌతమ్ చెప్పింది ఝాన్సీ గురించేనా? అంటే ఝాన్సీ గౌతమ్ల మధ్య ఉన్నది స్నేహం కాదా? గౌతమ్ ఝాన్సీని ప్రేమిస్తున్నాడా? అసలేంటి, ఏం అర్థం కావట్లేదే. ఆంటీ, కానీ తర్వాత నాకు అర్థమైందేంటంటే గౌతమ్ సార్ నన్ను అవాయిడ్ చేయడానికి అలా చెప్పారేమో అనిపిస్తుంది. నేనిప్పుడు గౌతమ్ నా కొడుకని ప్రియాంకకి చెప్పాలా? వద్దులే, వాడి మనసులో ఏముందో తెలుసుకునే వరకు వెయిట్ చేద్దాం. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకపోతేనే మంచిది. సరే ఆంటీ, ఏదైతేనేం త్వరగా నా లవ్ సక్సెస్ అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి.